హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ ఎట్రో ల్యాబ్స్, థర్డ్ కంపెనీ వెటల్ థెరపెటిక్స్. ఈ 3 కంపెనీలో కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది డీటెయిల్గా చూద్దాం. జనవరి 23 తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి క్వాలిక్రోమ్ రీసెర్చ్ ల్యాబ్స్, సెకండ్ ఫ్లోర్, ఫ్లాట్ నెంబర్ 177, ప్రశాంతి నగర్, కూకట్పల్లి, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే ఫోన్ నెంబర్ ఒకటి, మెయిల్ ఐడి ఒకటి ఇచ్చారు. ఫోన్ నెంబర్ వచ్చేసి వై ఉమాదేవి 9154704771. మెయిల్ ఐడి umadevi.erubandi@msnlabs.com. ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్లు, 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇవి తీసుకెళ్తే ఇవి మనకి ఇంటర్వ్యూకి ముందు చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి వెళ్ళి చేయడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, R&D సెంటర్, పాసమైలారంలో మనకి వర్క్ లొకేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఫార్ములేషన్ అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో డిపార్ట్మెంట్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎంఎస్సి, బి-ఫార్మా, ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎగ్జిక్యూటివ్ డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉండేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎట్రో ల్యాబ్స్. ఈ కంపెనీలో డైలీ కూడా మనకి మండే టు సాటర్డే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి ఎట్రో ల్యాబ్స్ లిమిటెడ్, ఫార్ములేషన్ యూనిట్, చక్కన్ రోడ్, కళ్యాణ్పూర్ విలేజ్, బద్దీ, సోలాన్, హిమాచల్ ప్రదేశ్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, 3 మంత్స్ పే స్లిప్లు, ఇంక్రిమెంట్ లెటరు, ప్రీవియస్ కంపెనీకి సంబంధించిన ఇంక్రిమెంట్ లెటరు, రిలీవింగ్ లెటరు, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఐడి ప్రూఫ్స్ అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇవి తీసుకెళ్తే మనకి ఇంటర్వ్యూకి ముందు ఇవి చెక్ చేసి అప్పుడు మనకి ఇంటర్వ్యూకి వెళ్ళి చేస్తారు. ఫార్ములేషన్ యూనిట్లోకి మనకి ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. ప్రొడక్షన్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోకి మిషన్ ఆపరేటర్గా తీసుకోవడం జరుగుతుంది. క్యూసీ మైక్రోబయాలజీ ఏఆర్ డిపార్ట్మెంట్లోకి జూనియర్ ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి ఎక్స్పీరియన్స్ 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎఫ్ఈ, పిఎం, స్టెబిలిటీ, హెచ్పిఎల్సి, జీసీ, మైక్రోబయాలజీ వీటి మీద స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. ఏఆర్డి అండ్ ఓఎస్డీలోకి ఎక్స్పీరియన్స్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. హెచ్పిఎల్సి, ఎఫ్ఈ, అనలిటికల్ మెథడ్ వాలిడేషన్, స్టెబిలిటీ వీటి మీద స్కిల్స్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చి 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బ్లిస్టర్ ప్యాకింగ్, బాటిల్ ప్యాకింగ్, బల్క్ ప్యాకింగ్ వచ్చి మనకి ప్యాకింగ్ ఏరియాలో ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. గ్రాన్యులేషన్, కటింగ్, కంప్రెషన్కి దీనికి సంబంధించిన స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ, బీకామ్, ఎంఎస్సి, బీటెక్, బీ-ఫార్మా, ఎంఫార్మా విత్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. వర్క్ లొకేషన్ బద్దీ, హిమాచల్ ప్రదేశ్లో మనకి వర్క్ లొకేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంటర్వ్యూలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది మండే టు సాటర్డే ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి వెటల్ థెరపెటిక్స్. జనవరి 9వ తారీఖు 10వ తారీఖు 2 రోజులు కూడా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి వెటల్ థెరపెటిక్స్ అండ్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 47B/2, ఎస్టీ నెంబర్ 4, phase 1, ఐడిఏ, చర్ల, సికింద్రాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చి చర్లపల్లి దగ్గర మనకి కంపెనీ అనేది ఉంది. దీనికి నియర్ బై ఫ్యాక్టరీ వచ్చేసి లొకేషన్ అప్సిగూడ, ఈసీఐఎల్, సాయిగూడ, ఉప్పల్, సికింద్రాబాద్. ఈ లొకేషన్ దగ్గర మనకి చర్లపల్లిలో జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలైతే ఈమెయిల్ ఒకటి, ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు. ఈమెయిల్ వచ్చేసి hr@vitalpharma.in ఈమెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే ఇచ్చారు వాళ్ళే 9666977644 ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మెయిన్టెనెన్స్ ఫార్ములేషన్ డిపార్ట్మెంట్లోకి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. బీటెక్
మెకానికల్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి అప్ టు 5 lakhs ఫర్ యానం అనేది శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ క్యూసీ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. మెయిల్ ఫీమేల్ క్యాండిడేట్స్ని ఇద్దరిని తీసుకోవడం జరుగుతుంది. బీ ఫార్మసీ, ఫార్మసీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి హెచ్పిఎల్సి, ఆర్ఎం అనాలిసిస్, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అనాలిసిస్, స్టెబిలిటీ శాంపిల్స్ వీటి మీద ఎస్టీపీ, ఎస్ఓబిల మీద స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చినట్లయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహించి వీళ్ళు ఈ క్యూసీ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా విటల్ థెరపెటిక్స్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఈ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. ఇటువంటి ఇంకా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వెబ్సైట్ జాబ్స్ కెరియర్ ఇన్ఫో అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది క్లిక్ చేసినట్లయితే ఇంకా పూర్తి డీటెయిల్స్గా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈరోజు మొత్తం వచ్చేసి ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్, హెట్రో ల్యాబ్స్, విటల్ థెరపెటిక్స్ ఈ 3 కంపెనీల గురించి కూడా ఇంటర్వ్యూల గురించి పూర్తి డీటెయిల్స్ చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.